ఆహా, చిలక గోరింక భూమి మీద నడిచెళ్తున్నట్టున్నాయి. ఒరే ఉదయ్, దేవుడు ఎంత తెలివిగలరా. అందుకే నేను చీట్ చేసి సారసీసాని చేతిలో పెట్టి ఆయన అమృతం తాగాడు. అరే ఉదయ్, రోజు రోజు మీ సెటార్లు ఎక్కువైపోతున్నారా? అక్క కొడుకుని పక్కలో పెట్టుకొని తిరుగుతున్నావు. మన సీనియర్ బ్యాచ్ కి జూనియర్ గా అవసరమారా? ఇప్పుడు ఏమైందిరా? ఇండైరెక్ట్ గా తాగబోతుగాడు అంటున్నాడు రా. నిజమే కదరా మామ. నీ టైం బాగుందిరా. నీకు టైం వస్తుందారా, టెన్షన్ పడుకో. నా టైం వస్తుంది రోయ్. పల్లవి, పల్లవి, అయ్యో ఏమైంది పల్లవి? అరే ఉదయ్, పల్లవి, అరే అరే పల్లవి, 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 ఏమైంది పల్లవి? పల్లవి, పల్లవి, వాటర్ ఉన్నాయా? పల్లవి, పల్లవి, ఆర్ యు ఓకే? ఏమైంది? రాత్రి భోజనం చేయకుండా పడుకుంది. ఎందుకు భోంచేయకుండా పడుకున్నావు? ఏం జరిగింది? తాతయ్యకి ఒంట్లో బాగాలేదని ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సీరియస్ ఏం లేదు కదా? అంత సీరియస్ ఏం లేదు. తాతయ్యని చూసుకోవడానికైతే ఉన్నారుగా? ఉన్నారు, నాన్న, పిన్ని. పిన్ని అంటే అమ్మ? అమ్మ లేదు, నా చిన్నప్పుడే చనిపోయింది. ఐమ్ సారీ. నాన్న ఈ మధ్యనే మాకు తెలియకుండా పెళ్లి చేసుకొని వచ్చాడు. పెళ్లి విషయంలో తాతయ్యకు నాన్నకు చిన్న గొడవ జరిగింది. ఆ రోజు నుంచి తాతయ్య ఆరోగ్యం బాగుండట్లేదు. అయితే ఒకసారి ఇంటికి వెళ్ళి వచ్చేద్దాం. ఇప్పుడు వద్దు, తర్వాత వెళ్దాం. ఏ? నెక్స్ట్ వీక్ ఎలాగో నా బర్త్డే వస్తుంది. అప్పుడు ఫ్రెండ్స్తో అందరం కలిసి వెళ్దాం. నెక్స్ట్ వీక్ అంటే? ఫిబ్రవరి 29th. ఓ, లీప్ ఇయర్. 4 సంవత్సరాలకు వచ్చే నీ బర్త్డేకి ఏ గిఫ్ట్ కావాలో కోరుకో. ఎంత కష్టమైనా ఇష్టంగా తెచ్చిస్తా. నాకు ఇష్టమైన గిఫ్ట్ ఈ ప్రపంచంలో తాతయ్య ఆరోగ్యంగా ఉండటమే. హలో, ఎవరు మీరు? సరాసరి ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. మర్యాదగా నీ పిలుపు బాగుంది. నువ్వు బాగున్నావు. ఎవడిడు? ఏంటి వీడు నా చుట్టూ తిరుగుతున్నావు? వస్తున్నా ఉండు. నిజంగానే బాగున్నావు. నీతో ఆడుకుంటా. ఎవరు నువ్వు? ఏదో ఆడుకుంటా పాడుకుంటా అని చెప్పి ఏదేదో మాట్లాడేస్తున్నావు. ఇంతకీ నువ్వెవరో? ఈ ఇంటి పనోడిని. అబ్బో, ఈ ఇంటి ఓనర్ అన్నట్టు గొప్పగా చెప్పుకున్నావే. అయినా పనోడిలా ఉండు. ఒక గెస్ట్ ని మీ ఓనర్ కూతురుతో మాట్లాడేటప్పుడు పనోడివి కొద్ది దూరంగా ఉండి మాట్లాడి నేర్చుకో. ఆమె నా కూతురు, నేను ఆమె తండ్రిని. అందుకే బాధ్యతతో మాట్లాడుతున్నా. నువ్వే కొంచెం దూరం ఉండి మాట్లాడు. దేవుడా, ఇతనికి ఇంత అందమైన కూతురునిచ్చావా?
ఆగవయ్యా బాబు, సరాసరి ఇంట్లోకి వెళ్ళిపోతున్నావు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఆగు. హలో, అమ్మగారు. రఘుపతి గారు నన్ను మేనేజర్గా అపాయింట్ చేశారు. నా పేరు చిట్టిబాబు. ఎవరు మాట్లాడరేంటి? ఒకసారి రఘుపతి గారిని పిలిస్తే మేము మాట్లాడుకుంటాం. ఓ సారీ, ఈ మధ్య నాతో ఫోన్లో మాట్లాడారు. ఇంతలో ఇలా మరి నేను రాజయ్య, అమ్మా, మేనేజర్ గారికి రూమ్ అరేంజ్ చేయి. అలాగేనమ్మా. మేం బయటికి వెళ్ళొస్తాం. తనకి భోజనం ఏర్పాట్లు చేయి. సరేనమ్మా. రండి బాబు, రండి. పదండి. సార్, టీ తీసుకోండి. థ్యాంక్ యూ. తీసుకోండి సార్. థ్యాంక్ యూ. బాబు తీసుకోండి. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. నమస్తే మేడం. పిన్ని, మన ఎస్టేట్ మేనేజర్స్. ఓ చెప్పండి. మన ఎస్టేట్ వర్కర్స్కి జీతాలు ఇవ్వడం ఈసారి లేట్ అయింది, అందుకే. అవును మేడం. ఆ లెక్కలేంటో మాకు తెలీదు. కొత్త మేనేజర్ వచ్చారు, అతనికి చెప్పి పంపిస్తాను, మీరు వెళ్ళండి. అలాగే మేడం. సరే మేడం. పిల్ల, నా పేరు పిల్ల కాదు, సంధ్య. ఏదోట్లే. వస్తావా? ఎక్కడికి? జాగింగ్కి. అమ్మో, జాగింగ్ కా? చెమటలు పట్టిపోయి బుగ్గలు చొట్టు పట్టిపోయి గ్లామర్ అంతా తగ్గిపోదు. అమ్మో, నేను రాను బాబు. పిచ్చిదానా, సినిమాలో హీరోయిన్లే జాగింగ్ చేసి స్లిమ్ గా తయారవుతుంటే నువ్వేంటి గ్లామర్ తగ్గిపోద్ది అంటున్నావు? హా, నిజంగానా? జాగింగ్ చేస్తే గ్లామర్ వస్తుందా? అవును, నిజంగానే. నువ్వురా చెప్తా. ఈయనేంటి మా అమ్మాయి చేయబట్టి లాకెళ్తున్నాడు? యాడికి మా అమ్మాయి చేయబట్టి లాకెళ్తున్నావు? నేనేం బలవంతంగా తీసుకెళ్ళట్లేదే, మీ అమ్మాయి ఇష్టపడే వస్తుంది కదా సంధ్య. అరే, ఎందుకు ఇంత కోపడుతున్నారు? ఎంతోసేపు పట్టదు, అలా వెళ్తామా ఇలా వచ్చేస్తా, చెమటలు పట్టేస్తా, స్నానం చేయగానే గ్లామర్ వచ్చేస్తా, అంతే కదా సంధ్య. అమ్మా అమ్మా, ఇక లాభం లేదు, నీకు పెళ్లి చేయాల్సిందే. అలా వెళ్తారంట, ఇలా వస్తారంట, చెమటలు పడతారంట. ఇంకేం మాట్లాడకు, లోపలికి రా. అమ్మా, జాగింగ్ లేదు. అర్రే, వీడికి అన్న మెంట్లా జాగింగ్కి వస్తాను అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేస్తానంటాడు. ఏంటో. హలో బ్రో. ఐఎమ్ చిట్టిబాబు. ఐఎమ్ ఉదయ్. మొన్నే పరిచయం చేసుకుందాం అనుకున్నాను, కాకపోతే సిచ్యువేషన్ బట్టి ఆగిపోయాను. ఎనీహౌ, ఇలా కలిసాము. ఇంతకీ రఘుపతి గారికి మీరేమవుతారో చెప్పండి. కొన్ని రోజులవుతే అల్లుడవుతాడు. నిన్ను అడిగానా? రేయ్, నిన్ను రాగదా? యాక్చువల్లీ మేము పల్లవి కాలేజ్ ఫ్రెండ్స్. తన బర్త్డే పార్టీకి వచ్చి ఇక్కడే ఇరుక్కుపోయాం. ఇరుక్కుపోవడం ఏంటి? పల్లవి బర్త్డే రోజే రఘుపతి గారి హత్య జరిగింది. హత్య? అవును, కేసు విచారణ జరిగేంత వరకు మమ్మల్ని అందరినీ ఇక్కడే ఉండమని చెప్పారు. అంటే రఘుపతి గారిది సహజ మరణం కాదనమాట. ఎనీహౌ, ఈరోజు నుంచి మన ఫ్రెండ్స్. కనకరావు, వినయ్, నైస్ టు మీట్ యు. మీరు ఇంతగా చెప్తున్నారంటే నేను కాదనేదే ఉంది. అది ఖచ్చితంగా మంచి డీలే అయి ఉంటుంది. తప్పకుండా సార్. సార్ చేద్దాం. సార్, సురేష్ వాళ్ళ బ్రదర్ వచ్చారు. నేను మళ్ళీ చేస్తాను. నమస్తే సార్. కూర్చో. పర్లేదండి, మీరు పెద్దవారు. చూసావా, నా స్టేటస్ చూసి నా ముందు కూర్చోవడానికే భయపడుతున్నా.
అవును, కడుపు నింపుకోవడానికి ఏం చేస్తుంటావు? బ్యాంకులో జాబ్ చేస్తున్నానండి. మీ తమ్ముడు చేపలు పడుతుంటాడా? ఐ మీన్ బాగా డబ్బున్న చేపలను వెతికి పట్టుకొని గాలం వేయటం. ఎక్స్క్యూజ్ మీ, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం అవట్లేదు. తప్పులేదు, బాగా డబ్బున్నమ్మాని వెతికి పట్టుకొని లవ్ అనే పేరుతో గేలం వేసి పడేయడం, పెళ్లి చేసుకుని వాళ్ళ ఆస్తిని అనుభవిస్తూ తాగుతూ ఎంజాయ్ చేయడం. నో, మీ తమ్ముడేనే కాదు, ఈ రోజుల్లో ప్రతి యువకుడు చేసే పనే అది. చూడండి, మీరెవరో నాకు తెలీదు, నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారో తెలీదు, నా తమ్ముడు టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ మాట అంటావని తెలుసు. నా బిజినెస్ టర్న్ ఓవర్ ఎంతో తెలుసా? 1000 కోట్లు. నేను ఈ స్థాయికి ఎదిగానంటే నీలాంటి చిల్లరగాళ్ళని ఎంతమందిని చూసుంటాను. ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. షట్ అప్. నీ తమ్ముడు నా కూతుర్ని కలిసిన లవ్వు గివ్వని వెంట తిరిగినా వాడు ఉండడు, నువ్వు ఉండవు. జాగ్రత్త. నిజంగానే నాకు ఇంతవరకు ఈ విషయం గురించి తెలీదు. నేను మాటిస్తున్నాను, నా తమ్ముడు మళ్ళీ మీ అమ్మాయిని కలుసుకోడు. మీ బెదిరింపులకో మీ స్టేటస్కో భయపడి నేను ఈ ప్రామిస్ చేయట్లేదు. మీలాంటి మీన్ మెంటాలిటీ ఉన్నవాడి కూతురు మా ఫ్యామిలీలోకి రాకుండా కాపాడుకోవాలి. వస్తాను. సురేష్, ఈ రోజు నుంచి నువ్వు అమ్మాయిని కలవకూడదు, మాట్లాడకూడదు. అదేంటండి, ఇది సురేష్ పర్సనల్ విషయం కదా, మీరెలా జోక్యం చేసుకుంటారు? అంకిత, నేనేం చెప్పినా చేసినా వాడి బాగు కోసమే అని నీకు తెలుసు కదా. కానీ సంచిత నేను ప్రేమించుకుంటున్నాం అన్నయ్య, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి వచ్చాం. అదే సంజిత ఫాదర్కి ఇష్టం లేదు. అలా అని మీకెవరు చెప్పారు? అతనే వీడి గురించి నా గురించి చాలా దారుణంగా మాట్లాడాడు. డబ్బున్న అమ్మాయిని చూసి గేలమేమని చెప్పి వీడిని నేను ఎంకరేజ్ చేస్తున్నానంట. జీవితంలో నేను ఎప్పుడు ఇన్ని మాటలు పడలేదు. కానీ వీడి వల్ల ఆ మేనర్లెస్ బ్రూట్ నన్ను అంత ఇన్సల్ట్ చేస్తున్నా సహించాను. సారీ అన్నయ్య, నాకు నా ప్రేమ ఇంపార్టెంట్. కానీ నా ప్రేమతో పాటు నువ్వు ముఖ్యం అన్నయ్య. ఇంకా సంచిత నేను కలుసుకో. సురేష్, సురేష్, హలో 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 సురేష్. Suresh, what happened? Why did you not answering my calls? Suresh, what happened? Why did you not answering my calls? నువ్వెందుకు ఆన్సర్ చేయడం లేదు నాకు తెలుసు సురేష్. ఆ రోజు రాత్రి గెస్ట్ హౌస్ లో నీ కోరిక తీరనందుకే కదా. టీవీ సీరియల్స్ చూసి ప్రభావితమై ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఇల్లాలు, ప్రియుడితో ప్రేమ కలాపాలకు అడ్డంకిగా ఉన్న తన భర్తను ఎలా వదిలించుకోవాలా అని ఎదురు చూస్తున్న ఆ స్త్రీకి
టీవీ సీరియల్లో కనిపించిన ఆ దృశ్యం ఇన్స్పిరేషన్ కలిగించింది. మరీ ఇంత దారుణమా? చిచ్చి. ఇప్పుడే అందిన వార్త. హైదరాబాద్కు చెందిన సురేష్ అనే యువకుడు రూపొందించిన డాక్యుమెంటరీకి అంతర్జాతీయ అవార్డు వచ్చింది. బాబాయ్, నీ ఫిలిం కి అవార్డు వచ్చింది. వీడికి ఇంత టాలెంట్ ఉందా అంకిత? మీకు నమ్మకం లేదు కానీ సురేష్ బ్రిలియంట్ అని నాకు మొదటి నుండి తెలుసండి. ఎంత ఆనందంగా ఉందో మాటలో చెప్పలేను. ఆ అవార్డు ఏదో నాకే వచ్చినంత ఆనందంగా ఉంది. అబ్బా, తొందరగా రా బాబాయ్. అబ్బా వస్తున్నా. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ అన్నయ్య. నువ్వేంటో ప్రూవ్ చేసుకున్నావు, కానీ నువ్వు ఎంచుకున్న లైన్ మాత్రం నాకెప్పటికీ నచ్చదు. మీ అన్నయ్య మాటలకేం గాని నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఈ క్రెడిట్ అంతా నీకే దక్కుతుంది వదినా. ఈ జన్మలో అయినా నీ రుణం తీర్చుకోగలనో లేదో. థ్యాంక్స్ వదినా. అయ్యో, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. డాడ్, నేను రాత్రంతా సురేష్తో మాట్లాడాలని ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ తను ఫోన్ ఆన్సర్ చేయడం లేదు డాడ్. తనే కాదు, ఆ పొజిషన్లో నేనున్నా ఆన్సర్ చేయనమ్మా. నేను చేసిన తప్పు సామాన్యమైందా? పర్సనల్గా వెళ్ళి అతనికి సారీ చెప్తే గానీ అతని కోపం తగ్గదు. నువ్వు బెంగపడకు. 1 అవర్లో శుభవార్తతో వస్తాను. ఓకే, టేక్ కేర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సురేష్, ఏమైందిరా నీకు? ఫోన్ ఎందుకు నువ్వు స్విచ్ ఆఫ్ పెట్టావు? మనం ఒక్కటే రోజు వచ్చేసిందని చెప్పనీవేరా. ఓకే, సారీ 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 సారీ. ఐ లవ్ యూ రా. ఏమైందండి? వాళ్ళు ఒప్పుకున్నారా? అసలు ఏం జరిగిందండి? మాట్లాడరే. వసంత, ఈ మనుషుల్ని, ఈ ప్రపంచాన్ని నేనెప్పుడో స్టడీ చేశాను, బిజినెస్లో ఎంటర్ అయినప్పుడే. ఆ సురేష్ వాళ్ళ బ్రదరు నా అనుమానం నిజమని నిరూపించారు. వాడు మన అమ్మాయిని లవ్ చేసింది కేవలం డబ్బు కోసం. ఇప్పుడు వాడి బండారం బయటపడింది. ఆ అవార్డు వచ్చేసరికి గొప్పోడైపోయాడు. మనల్ని కాదంటున్నాడు. ఆ యాడ్ ఏజెన్సీ బాస్ కూతుర్ని చేసుకుంటే కోట్లు కోట్లు సంపాదించొచ్చు అనుకున్నాడు. అనుకున్నట్టే చేశాడు. నిన్ననే వాళ్ళ బాస్ కూతురుతో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది.